నేను మొగుడని నువ్వు నమ్మేలోపు రంకు మొగుళ్ళు ఎంతమంది తెస్తారో. రాయ్ నేను బిహారీ, ఎందుకు ప్రకాష్ అంతలా కొడుతున్నావు? వాడిని కొట్టాలా లేదా నరకాలా? ఎలా లక్ష్మిని వాడు అనుమానిస్తాడు? వాడెంత మాట అన్నాడు. ఈ అనుమానించే వాడితో మీరు లక్ష్మిని పంపించాలని మీరు ఎలా అనుకున్నారు? అవును, మీరు అనుమానించారంటే ఒక అర్థం ఉంది. కానీ ప్రకాష్ ఎలా లక్ష్మిని అనుమానిస్తాడు? తన భార్య ఎవరో తెలియకపోయినా వెతుక్కుంటూ వచ్చినవాడు లక్ష్మి గురించి ఏం తెలుసని అలా పిచ్చి కోతలు కోస్తాడు. అత్తయ్య, ఇంత అనుమానం పిచ్చున్నవాడు రేపు తనను ఏమన్నా చేస్తే? బిహారీ, నన్నే కొడతావా? నీ గురించి ప్రకాష్, నువ్వు మాట్లాడుకో. ఏంట్రా, నిన్ను కొట్టడం కాదు నరికేయాలరా. బావా ఆగు బావా. ప్రకాష్ నువ్వు అసలు ఏం మాట్లాడుకో. అత్తయ్య, వీడిలాంటి అనుమానం పిచ్చున్న వాడితో నేను లక్ష్మిని పంపించడానికి ఒప్పుకోను. లక్ష్మి, ఇలాంటి వాడితో నువ్వు వెళ్ళక్కర్లేదు. అది కాదు విహారీ. అత్తయ్య, మీకింకా అర్థం కావట్లేదా? ఒక అమ్మాయి జీవితాన్ని మనమే ప్రమాదంలోకి నెడదామంటే అసలు నేను ఒప్పుకోను. బిహారీ, కరెక్ట్గా చెప్పావు. అమ్మ లక్ష్మి, నువ్వు ఎవరితోనూ వెళ్ళక్కర్లేదు. లోపలికి వెళ్ళు. బిహారీ, వాడేదో ఒక మాట అన్నాడని నీ ఫ్రెండ్ని కూడా నువ్వు నమ్మవా? బావ పిచ్చి కోపంలో ఉన్నాడు. ఇప్పుడు అమ్మ నాపకపోతే బావ ఆవేశంలో నిజం కక్కేస్తాడు. అత్తయ్య,